బాపట్ల జిల్లా కారంచేడు పర్చూరు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. చీరాల వైపు నుంచి పర్చూరు వెళ్తున్న కారు పర్చూరు వైపు నుండి చీరాల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులున్నట్లు డ్రైవర్ తెలిపారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని, కారులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ బస్సును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు బస్ డ్రైవర్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పోతంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్ పోవాలి మామూలుగా. పర్చూరు సార్ మాది. నా పేరు ఆడే మేరీ సార్. మా ఆయన పేరు రవి సార్. మేము ఈ బస్కే డ్రైవ్ చేస్తాం సార్. చీరాల్లో జాబ్ చేస్తాము. కారు ఓడితే తప్పు సార్. అతను ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము అందరం బతికిపోయాం సార్. లేదంటే మా బస్సు కాలువలో పడేది సార్. కారు ఎటు నుంచి వస్తుందమ్మా? కారు ఇటు నుంచే వస్తుంది సార్. మేము ఇటు నుంచి వస్తున్నాము. ఆ కారుకి ఇతను కారు వచ్చి ముందు పెట్టేసరికి బస్సు అక్కడికి తీసుకెళ్ళి ఆపారు సార్. మేము పర్చూరు నుంచి బస్సులో వస్తున్నాము. చీరాల నుంచి కారు వస్తుంది. బస్సోడు ఏం చేశాడంటే వస్తున్నాడు. కారోడు ఏం చేస్తున్నాడు, నిద్రపోయి ఇంక యువతలకు వచ్చేసాడు. అప్పటికి బ్రేక్ కొట్టంగానే ఇంకా వెళ్ళి కాలంలోకి ఆగింది మా బస్సు. కారుదే తప్పు. సడన్ గా కారు రెట్ట వచ్చాడు. తనకి ఏం చేయాలో తెలియదు. అక్కడ కంట్రోల్ చేసి బ్యాలెన్స్ కాపాడు. లేకపోతే మేము కాలంలో పడిపోయాము. సైదవులు సార్. నా పేరు చేసి చిలుగుపేట డిపో. చీరాల పోతున్నాను. పోతుంటే ఆఫ్సర్కి ఒకసారి కారు రైట్కి వచ్చేసాడు. నేను మార్చి దిగాను. మార్చి దిగినా కూడా ఇంకా వాగుంది. వాగులో కూడా సగం దించాను. దిగినా కూడా ఇంకా పైకి వచ్చేసాడు. ఇంకా బండి వాడు వచ్చి కొట్టుకొని ఇంకా బండి మళ్ళీ లైట్ సైడ్ వెళ్ళి నేను కాలు వెళ్ళి బస్సులో ఎంతమంది ఉన్నారు? 26 మంది ఉన్నారు సార్.